ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి రాజ్మా కర్రీ విత్ పంజాబీ స్టైల్. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రాజ్మాని కిడ్నీ బీన్స్ కూడా అని అంటారు. రాజ్మా వెయిట్ లాస్ హెల్ప్ చేస్తుంది, అలాగే గుడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తుంది, రిచ్ సోర్స్ ఆఫ్ మినరల్స్ అండ్ ప్రోటీన్. ఇక్కడ నేను ముందుగానే రాజ్మాని నానబెట్టాను. వీటిని 6 to 8 hours నానబెట్టాలి. తర్వాత కడిగి 1 కప్ రాజ్మాకి 3 cups వాటర్ పోసి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి, ఇలా వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఒక కడాయిలో 2 tablespoon ఆయిల్ వేసి వేడి అయ్యాక లవంగాలు 5, చెక్క 1 అంగుళం, బిర్యానీ ఆకు 1, అనాస పువ్వు 1, సాజీరా పావు టీ స్పూన్, ఇలాచీ 2 వేసి కాస్త వేగనివ్వండి. తరిగిన ఉల్లిపాయ 1 వేసి బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి. పసుపు 1 టీ స్పూన్, 2 తరిగిన టమాటోలు. ఈ టమాటోలని బాగా ఫ్రై చేయండి, ఇవి బాగా మగ్గాలి. కాసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. 2 తరిగిన టమాటోలను మిక్సీ జార్లోనికి తీసుకుని పేస్ట్లా చేయండి. ఈ టమాటో పేస్ట్ గ్రేవీలో వేసి కలపండి. ఈ టమాటో ప్యూరీ వేయటం వలన గ్రేవీకి చిక్కదనమే కాకుండా ఎంతో రుచిని కూడా ఇస్తుంది. తగినంత ఉప్పు, 1.5 tablespoon కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి వేగనివ్వండి. ఇలా కాసేపు వేగిన తర్వాత ఉడికించిన రాజ్మా నీటితో పాటు వేసి బాగా కలపండి. ఇప్పుడు నూనె పైకి తేలేదాకా మూత పెట్టి ఉడికించండి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత 1/2 టీ స్పూన్ కసూరి మేతి చేతిలోనికి తీసుకొని బాగా నలిపి పైన చల్లండి. చివరిగా కొత్తిమీర వేయండి. పంజాబీ స్టైల్ రాజ్మా రెడీ. పంజాబీలో రాజ్మా చావల్ చాలా ఫేమస్, కానీ ఈ రాజ్మాతో చపాతీ, పూరి, పుల్కా ఏదైనా బెస్ట్ కాంబినేషన్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.